హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను నా ముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్ నెక్కి డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపించాను అనమాట. మొత్తం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి చూపించాను. సో ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ చూపిస్తలేదు. మీకు ఫ్రంట్ పార్ట్ కావాలంటే ఛానల్ విజిట్ చేసి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో కింద లింక్ అనేది ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, బ్యాక్ పార్ట్కి అయితే ఇలా షేప్ ఇచ్చేసాను. ఇలా షేప్ ఇచ్చేసి బ్యాక్ పార్ట్ని చాక్ పీస్ తోటి మంచిగా మార్కింగ్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసాక బ్యాక్ పార్ట్కి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తాను అనమాట. మన దగ్గర ఉన్న ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ ఏ కలర్ తోటి అయితే చేశానో దీనికి కూడా ఆ కలర్ తోటే థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టేస్తాను అనమాట. చూడండి, పిన్స్ అనేటివి పెట్టేసుకునే తీసేసి ఇలా అయితే బ్యాక్ నెక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. సో కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా ఉండడానికి పిన్ అయితే పెడుతున్నాను అనమాట. ఇలా పిన్ పెట్టేశాక బ్యాక్ పార్ట్ కూడా మంచిగా నీట్గా ఇలా షేప్ ఇచ్చేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నాక చూడండి, ఈ క్లాత్ తోటి అయితే పైపింగ్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేద్దామని చూస్తున్నాను. క్రాస్ కట్లో ఒక 1.5 ఇంచ్ గ్యాప్ వెడల్పుతో ఉండే విధంగా చూసుకొని అన్నీ ఫోల్డ్ చేసేసి అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఒక సైడు ఒక పాదం మందం గ్యాప్ ఉండే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓన్లీ వన్ సైడ్ ఇలా అయితే స్టిచ్ వేసేసుకొని థ్రెడ్ తీసేసుకొని థ్రెడ్ని ఇలా పెట్టేసి ముందే థ్రెడ్ పెట్టుకోవద్దు. మనమైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో పైపింగ్ కలర్ని ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు థ్రెడ్ పెట్టి వెనకకు ఫోల్డ్ చేసి దానిపై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, వీడియో ఇప్పుడు చూసేవాళ్ళు కమెంట్ అయితే చేయండి, మీరు డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటున్నారా? సో నేనైతే ఏ డిజైన్ లేకుండా ఒక టాప్ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మీకు కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేసి అడగండి. ఎలాంటి డిజైన్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ టాప్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండే విధంగా రౌండ్ నెక్ ఇచ్చేసి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఇలా అయితే పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇలా వెనక సైడ్ ఫోల్డ్ చేసేసి నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పాదం మందం గ్యాప్తో మనం వెనకకు ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, పైకి లేవకుండా ఉండడానికి పాదమందం గ్యాప్తో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ చూపిస్తాను. చూడండి, క్లాత్ అనేది పాదమందం గ్యాప్తో పైకి లేవకుండా దానిపై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కిందికి శారీలో వచ్చిన బార్డర్ పార్ట్ కూడా ఫ్రంట్కి నేను కిందికి స్కాలప్ డిజైన్ ఇచ్చేసి బార్డర్ పార్ట్ కిందికి అనేది సెట్ చేశాను అనమాట. సో చూడండి, ఇలా శారీలో వెళ్ళిన బార్డర్ అనేది ఇలా కిందికి సెట్ చేయాలని చూస్తున్నాను. ఇలా చిన్నగా ఉంటుంది కాబట్టి 2 సైడ్స్ 2 బార్డర్స్ కలిపేసి స్టిచ్ చేయాలని చూస్తున్నాను అనమాట. సో 2 బార్డర్స్ అటాచ్ చేసి అయితే ముందు స్టిచ్ చేస్తాను. చూడండి, 2 బార్డర్లు అటాచ్ చేసేసి ఇలా అయితే అటాచ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసి చూడండి, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. దీనిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేశాక ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా పార్ట్ కొద్దిగా గ్యాప్ ఉంచుకొని కట్ చేసి ఇప్పుడైతే
ఇలా వెనక నుంచి అటాచ్ చేస్తున్నాను. వెనక నుంచి అటాచ్ చేసి ముందుకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. వెనక నుంచి అటాచ్ చేసి ముందుకు ఫోల్డ్ చేసేసుకొని పైన కూడా ఫోల్డ్ చేసి మలిచేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో కిందికి కూడా స్టిచ్ అనేది వేసేసి బార్డర్ అనేది టాప్కి అటాచ్ చేసేసాను. సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ షోల్డర్స్ అనేటివి అటాచ్ చేస్తున్నాను. ఇలా షోల్డర్స్ అనేటివి మంచిగా అటాచ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో హ్యాండ్స్ అయితే ఈ వీడియోలో చూడండి. నేనైతే హ్యాండ్స్ బార్డర్లో వచ్చిన ఆ బార్డర్ని స్కాలప్ డిజైన్గా రెడీ చేద్దామని చూస్తున్నాను. అలాగే ఈ హ్యాండ్స్ అయితే బుట్టా హ్యాండ్స్ లెక్క రెడీ చేద్దామని చూస్తున్నాను అనమాట. సో చూడండి, కొంచెం ఎక్కువ ఉందని ఎక్స్ట్రా కట్ చేశాను. ఇక్కడ మిడిల్లో ఖర్చు పెట్టేసుకొని ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని కిందికి కరెక్ట్ హ్యాండ్ సైజుకి కట్ చేసి రెండు 2 సైడ్స్ హ్యాండ్స్ని రెడీ చేయడానికి లైనింగ్ పీస్ తీసుకొని ముందైతే ఒక స్టిచ్ వేసేస్తున్నాను. కిందికి ఒక స్టిచ్ వేసేసాక 2 లైనింగ్ పీస్ అయితే ఈ బుట్టా హ్యాండ్స్ అయితే లైనింగ్ వేయట్లేదు, ఓన్లీ కింద వచ్చిన బార్డర్కే లైనింగ్ వేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ టేప్ సహాయంతో ఈ టేప్ రౌండ్ ఉంది కదా, కరెక్ట్ ఆ రౌండ్ సైజ్ అయితే నేను స్కాలప్ డిజైన్ వేద్దామని చూస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా. సో చూడండి, ఇలా అయితే స్కాలప్ డిజైన్స్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత 2 సైడ్స్ నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా స్కాలప్ డిజైన్ రౌండ్స్ అనేటివి పాదం అనేది కొంచెం పైకి కిందికి చేస్తూ స్కాలప్ డిజైన్ అనేది ఇచ్చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మనకి ఎక్కడైతే స్కాలప్ డిజైన్లో కార్నర్ వస్తుంది కదా లోపలికి, అక్కడ మనం లోపలికి ఖర్చు పెట్టుకోవాలి. కరెక్ట్ కుట్టు పైన ఖర్చు అనేది పడద్దు. కొంచెం అలా ఖర్చు పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నది బయటకు తీసేసి దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఈ కార్నర్ ప్లేస్లో కొంచెం వెనకకు ముందు కంటే స్కాలప్ డిజైన్ అనేది మంచిగా నీట్గా కూర్చుంటుందన్నమాట. చూడండి, ఈ చివరి నుంచి కూడా ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ రెడీ చేశాను. 2 సైడ్స్ స్కాలప్ డిజైన్ రెడీ చేశాక హ్యాండ్స్ అయితే ఇలా మిడిల్లో ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మిడిల్ ఖర్చుని ఈ హ్యాండ్స్లో మిడిల్ ఖర్చుకి ఇలా రివర్స్గా పెట్టేసి 2 సైడ్స్, ఒకటి అటు సైడ్ కుచ్చు పెట్టుకోవాలి, ఇంకోటి ఇటు సైడ్ కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట. చాలా ఈజీగా కుచ్చులు అనేటివి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎక్కడైతే కుచ్చులు ఉంటాయో అక్కడ నుంచి కుచ్చులు అనేటివి రివర్స్ సైడ్ ఫోల్డ్ చేసి కుచ్చులు అనేటివి పెట్టాలి. చూడండి, ఇలా రివర్స్ సైడ్ ఫోల్డ్ చేసి కుచ్చులు పెట్టేసుకోవాలి. సో ఇలా అయితే కుచ్చులు పెట్టుకోండి. ఇలా కుచ్చులు పెట్టుకున్నాక బ్యాక్ సైడు ఇలా ఇంకొక కుట్టు వేసేసి ఈ లైనింగ్ ఉంది చూడండి, ఈ లైనింగ్ని ఫోల్డ్ చేసేసి దీనిపై నుంచి స్టిచ్ అనేది వేసేసుకోండి నీట్గా. సో హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా బుట్ట హ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇలా కుచ్చులు పెట్టాలన్నమాట మనం షోల్డర్స్కి అటాచ్ చేసేటప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేస్తాను. 2 హ్యాండ్స్ రెడీ చేశాక మీకు చూపిస్తున్నాను చూడండి. 2 హ్యాండ్స్ రెడీ చేసేసాక ఇక్కడ షోల్డర్స్కి అయితే అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్కి కరెక్ట్ మిడిల్ పాయింట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బుట్ట హ్యాండ్స్కి కుచ్చులు అనేటివి ఎలా పెట్టుకున్నాము, 2 కుచ్చులు అనేటివి మనకు మిడిల్లో ఓపెన్ అయ్యే విధంగా కుచ్చులు అనేటివి కిందికి ఎలా కుచ్చులు పెట్టుకున్నామో ఒకదానికొకటి కరెక్ట్ షోల్డర్ కిందికి ఆపోజిట్లో కుచ్చులు అనేటివి పెట్టుకోవాలన్నమాట.
ఇలా నీట్గా మిడిల్లో నుంచి ఒక సైడ్ పెట్టేసుకొని కుచ్చులు అయితే ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ మార్క్ వేసుకొని ఇంకో సైడ్ నుంచి కుచ్చులు అనేటివి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అయితే బుట్ట హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. ఈ టాప్కి బుట్ట హ్యాండ్స్ బాగుంటాయో అనుకున్నాను, కానీ వేసుకున్న తర్వాత చాలా బాగానే అనిపించింది. సో ఒక శారీని డ్రెస్ టాప్ కింద కన్వర్ట్ చేయడం అంటే ఇలా డిజైన్ వేస్తూ ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి నేను సైడ్ కూడా హ్యాండ్ కుట్టేశాక డోరీస్ అయితే రెడీ చేసుకున్నాను. డోరీస్ రెడీ చేసుకున్న తర్వాత ఈ డోరీస్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది వేసేసాను అనమాట. సో ఈ డోరీస్ మీకు కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. డోరీస్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియో నేను నెక్స్ట్ పెడతాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే డోరీస్ ఫుల్ వీడియో పెట్టలేదు. చూడండి డోరీస్ అయితే ఇలా పెట్టేశాను. తర్వాత ఏం చేయాలంటే ఇదైతే లాస్ట్ పాయింట్ అనమాట. సో హ్యాండ్స్ నుంచి మనకి ఎక్కడైతే కట్స్ స్టార్ట్ అవుతాయో అక్కడి వరకు మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా హ్యాండ్స్ నుంచి చంక భాగం ఆర్మ్ లూజ్ వరకు, అలాగే ఇక్కడ కట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఇలా రఫ్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత 2 సైడ్స్ అదే కొలతతోటి 2 సైడ్స్ మనం మార్కింగ్ వేసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్ కట్స్ అనమాట, కట్స్ కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా ఈ కట్స్ ఉన్నాయి కదా, చూడండి 2 సైడ్స్ కట్స్ అనేటివి ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. సో బార్డర్స్ అనేటివి కిందికే వచ్చేసాయి. సో ఈ శారీ తోటి నేను ఇలా కుట్టాను, కానీ వేరే క్లాత్ తోటి కుడితే మాత్రం ఇంకా సూపర్గా అనిపిస్తుండే. శారీ ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ వేసిందే కాబట్టి మనం డైలీ వేర్కి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా కట్స్కి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే డ్రెస్ టాప్ అనేది రెడీ అయిపోయినట్టే. 2 సైడ్స్ కట్స్ రెడీ చేశాక నేను మీకు చూపిస్తాను. అలాగే డ్రెస్ కూడా ఫుల్గా ఎలా కుట్టాను అనేది డ్రెస్ కూడా చూపిస్తాను. చూడండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ నుంచి కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తారు కదా పంజాబ్ డ్రెస్లో కట్స్ ఎలా స్టిచ్చింగ్ వేసినవి ఉంటాయో, ఇలా స్టిచ్ వేసుకొని నేనైతే 2 సైడ్స్ వేసాక చూపిస్తాను. సో డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో వేసుకొని చూస్తే కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. సో షార్ట్స్లలో నేను వేసుకొని చూపించింది ఉంటుంది, మీకు షార్ట్లలో చూడండి ఈ డ్రెస్ నేను వేసుకొని చూపించింది కనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి.